నమస్కారం అండి. నమస్కారం అండి. బాలయ్య బాబు గారికి పద్మభూషణ్ అసలు ఏమనిపిస్తుంది? అవార్డు పైన బాలయ్య బాబు గారికి రావడం కొంచెం లేటుగా వచ్చిందనిపిస్తుంది. ఉమ్. ఎందుకనంటే ఎందుకంటే నేను చిరంజీవి గారి ఫ్యాన్ అండి. ఆ, అయితే చిరంజీవి గారికి పద్మభూషణ్ వచ్చినప్పుడు ఆయనకి సరైన సమయంలో వచ్చింది అని అనుకున్నాం. పద్మ విభూషణ్ వచ్చినప్పుడు చాలా ఆనందపడ్డాం. ఆ, అప్పుడు అనిపించింది నాకు, ఏమని, బాలయ్య బాబు కూడా ఏదైనా వచ్చుంటే బాగుండు కదా, ఆయన కూడా సహచర సేమ్ స్థాయిలో ఉన్న యాక్టర్ కదా. తర్వాత ఆయన సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి బాలయ్య బాబు. ఆయన క్యాన్సర్ హాస్పిటల్లో చేస్తున్న కార్యక్రమాలు కానీ, ఇటు ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచి చేస్తున్న కార్యక్రమాలు కానీ, ఇవన్నీ ఈ వేళకి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది అనుకుంటున్నాను. అయితే పొలిటికల్ కార్నర్ కూడా ఉంది ఇందులో అంటున్నారు కదా, దానిపైన విమర్శలు వస్తున్నాయి, ఏమంటారు మీరు? అది శుద్ధ అబద్ధం. ఎందుకంటే పొలిటికల్ అంటే ఇంతకుముందు నారా చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు. అప్పుడు ఎందుకు రాలా? అప్పుడు కేంద్రంలో కూడా కలిసి ఉన్నారు కదా, అప్పుడు రాలా. ఇప్పుడు ఎవరో బాలయ్య బాబుని కొంచెం కావాలని ట్రోల్ చేస్తారు తప్ప ఎవ్వరూ అలా అనుకోవడానికి లేదు. ఎందుకంటే బాలయ్య బాబు సరైన సమయంలో వచ్చింది. సో అయితే ఒకప్పుడు బాలయ్య బాబు గారు ఈ భారతరత్న గురించి కానీ ఆస్కార్ గురించి కానీ కొంచెం దురుసుగా మాట్లాడారు. అవి నా కాలిగొడ్డుతో సమానం అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది ఫ్లోలో. సో ఇప్పుడు ఈ అవార్డు ఇవ్వడం పైన మీరు ఏమంటారు? బాలయ్య బాబు గారికి కొంచెం దురుస్తనం ఉంటుంది. ఎంత మంచి మనిషి అయితే, ఎంత నిజాయితీపరుడు అయితే అంత దురుసు ఉంటుంది. అలాగే బాలయ్య బాబు నిజాయితీపరుడు, మంచి మనిషి కాబట్టి, ఎవరి మీద ఎలాంటి కల్మషం లేని వ్యక్తి కాబట్టి, ఎవడన్నా ఏదైనా మాట అంటే ఆ కోపం ఉంటుంది. కొంతమంది చిరంజీవి అభిమానులు ట్రోల్ చేస్తున్నారని అంటున్నారు, అది వాస్తవం కాదు. నేను పచ్చి చిరంజీవి గారి అభిమాని. నా క్వశ్చన్ ఏంటంటే, ఇలాంటి ఇంత ప్రెస్టీజియస్ అవార్డుని నా కాలిగొడ్డుతో సమానం అన్నారు కదా, సో అప్పుడు ఇది వచ్చిన తర్వాత అంటే ఏమనిపిస్తుంది మీకు? మరి ఆయన అన్నారో లేదో నేనైతే వినలేదు, కానీ ఒకవేళ అని ఉంటే ఆయన తొందరపాట్లు ఉంటారు తప్ప ఆయన మనసులో ఏముండదండి. మనిషి మనసులో అసలు అతనికి ఎలాంటి దురుద్దేశాలు ఉండవు, ఎవరి మీద ద్వేషం ఉండదు, కుళ్ళు ఉండదు, కుతంత్రం ఉండదు, ఓన్లీ ఫెయిర్నెస్, తెల్ల కాగితం బాలయ్య బాబు మనసు. అలాంటి వ్యక్తి ఆ తొందరతనంతో ఆయన మాట అనేస్తాడు తప్ప ఆయనకి తర్వాత మర్చిపోతాడు, నేను అన్నాను అడుగుతాడు. అంత మంచి మనిషి బాబు. అప్పుడప్పుడు ఫ్యాన్స్ కూడా కొంచెం ఇస్తుంటారు, ఆ ఫ్యాన్స్ కూడా అదంతే, ఆయన లెక్కంతే. కానీ ఆయన కొట్టినా కానీ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తుంటారు, అదేంటో అర్థం కాదు. ఆయన కొట్టినా కలమసంతో కొట్టడు, ఆ కోపంలోపు కొట్టేస్తాడు. తర్వాత ఎవరైనా కొట్టే నేను పిలువు అని చెప్పి, రే ఏమనుకోకరా బాబు అంటారు. మంచివాడు బాబు. మొత్తానికి బాలయ్య బాబు గారికి అవార్డు రావడం చాలా హ్యాపీగా, చాలా హ్యాపీ. చిరంజీవి గారి ఫ్యాన్ గా ఖచ్చితంగా చిరంజీవి గారి ఫ్యాన్గా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పాపం 2 సార్లు చిరంజీవి గారికి వచ్చింది కదా, అందుకని ఇప్పుడు మేము హ్యాపీ ఫీల్ అయ్యాం. ఎందుకంటే సినిమా ఫీల్డ్ మాది కూడా సినిమా ఫీల్డ్ ఉంది, అందుకని చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారు ట్వీట్ చేశారు, ఎన్టీఆర్ గారు ట్వీట్ చేశారు, అవార్డు వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉందని చెప్పేసి. ఎలా అనిపిస్తుంది ఎన్టీఆర్ గారు చేయడం? ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అంటే కొంతమంది ఫ్యామిలీలో ఏవో చిన్న చిన్న విభేదాలు ఉంటాయి, అంత మాత్రాన వాళ్ళు ఏదో విడిపోయారు అనుకోవడం సరైన పద్ధతి కాదు. ఫ్యామిలీ ఎప్పుడు ఫ్యామిలీ కలిసే ఉంటుంది. అది ఫ్యామిలీ అలా ఏదన్నా గొడవలు వచ్చి మనస్పర్ధలు వచ్చి కొంచెం దూరంగా ఉన్నా అందరూ ఎప్పుడు కలిసే ఉంటారు. దాని గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్తే అండి. సార్ ఎలా అనిపిస్తుంది? బాలయ్య బాబు గారికి పద్మభూషణ్ ఇచ్చారు. 100% మంచిదే. ఎందుకంటే అతను రాజకీయ రంగంలో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించాడు. ఇంకొకటి సేవారంగం అంటే హాస్పిటల్, ఈ రకంగా ఉన్నాడు కాబట్టి అతను అవార్డు రావడం అనేది అందరికీ ఇష్టమైంది. కొంతమంది ఏమంటున్నారంటే పొలిటికల్ గా ఆయనకి పొలిటికల్ కార్నర్ లో వచ్చింది, కావాలని ఇప్పించుకున్నారు అని చెప్పేసి అంటున్నారు, అధికారంలో ఉన్నారు కాబట్టి. ఈ పొలిటికల్ కారణం కంటే మీరు ఊరి దగ్గరికి పోండి, చిట్టిబాబు ఉన్నాడు చూసారా, ఆయన దగ్గర మాత్రం పోవాకండి. అతను అనాలిస్ట్ ముసుగులో దొంగ. అది అనాలిస్ట్ ముసుగులో అతను దొంగ. సినిమా ఇండస్ట్రీ పేరు చెప్పుకుంటాడు, ఇప్పుడు దొంగ. సినిమా ఇండస్ట్రీలో ఆయన పెద్ద అది అని చెప్పేసి అంటారు. ఏంటంటే ఆయన పెద్ద తోపు అయింది. ఆయన సినిమాలు ఏం చేయలేదు, ఎవడు పెట్టిన ఆయన వచ్చింది. మీరు చూసినారు ఆ సర్వేలో కూడా చెప్పినాడు, వైజాగ్ ఇన్ని సీట్లు ఉన్నాయి మొత్తం జగన్కి. ఈయన అట్టాటోళ్ళని అతనికి ఏం లేదు, అతను ఒంటి నిండా ఇగోని. అలాంటి శాడిస్ట్ ఎవరిని పిలవకండి అతన్ని. సరే ఇప్పుడు ఇది చెప్పండి, మరి దీనికి ఏమంటారు? పొలిటికల్ కార్నర్ ఉంది అని అంటున్నారు బాలయ్య బాబు గారికి అవార్డు రావడంలో. ఇప్పుడు మేము మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరికి వస్తుంది పద్మభూషణ్? సేవా రంగంలో ఉన్నాడా అతను? రాజకీయ రంగంలో ఉన్నాడా? సినిమా ఫీల్డ్లో ఉన్నాడా? మరి రాకుండా ఎట్లా ఉంటుంది? మరి ఇంత ఎందుకు లేట్ అయింది? లేటు అనేది పక్కన పెట్టండి, వచ్చినది మన హ్యాపీగా ఫీల్ కావాలి అంతే.
మొత్తానికి హ్యాపీ సార్. 100% హ్యాపీ. ఆ చిట్టిబాబు దగ్గర మటుకు పోవాకండి. సరే ఇంకో మళ్ళీ చెప్తున్నా అది. ఓకే, ఎన్టీఆర్ గారు ఉన్నారు కదా, ఎన్టీఆర్ గారు విష్ చేశారు బాబాయ్కి ఈ విధంగా రావడం సంతోషకరంగా ఉందని. మరి ఇంకా బాలయ్య బాబు గారు రిప్లై ఇవ్వలేదు. దీనికి ఏమన్నా ఏంటి మరి దీన్ని? ఎన్టీఆర్ గొప్ప ఉన్నట్లు బాలకృష్ణ గొప్ప ఉన్నట్లు ఏం వస్తుందండి. ఎవ్వరు లేదండి, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ఒకటే. మనం అంతే కానీ ఏం లేదు. వాళ్ళు ఖచ్చితంగా రిప్లై ఇస్తాడు, 100% జరుగుతుంది. దాని నుంచి ఏం లేదు. మనం ఊరికే అనుకోవాల్సిందే కానీ ఏమి లేదు. వాళ్ళంతా ఒకటే అంతే. నాకు హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను చిరంజీవి గారి ఫ్యాన్స్, అభిమాని. కానీ బాలకృష్ణ రావడం అనేది హ్యాపీ, ఎందుకంటే అతను రాజకీయ రంగంలో టాప్గా ఉన్నాడు, సినీ రంగంలో ఉన్నారు. కాబట్టి అతను రావడం అనేది ఏముంది, ఖచ్చితంగా మన తెలుగుడిగా మనం గర్వపడాలి అంతే. బాలకృష్ణ రావడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీరు చూడండి అతని నియోజకవర్గం ఏ రకంగా ఉందో, ఎంత బాగా చేసినాడు చూడండి. హిందూపురం టాప్గా చేస్తున్నారు, బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఎట్లా డెవలప్ అయిందో చూడండి. అంత గొప్ప వాళ్ళకి పద్మభూషణ్ రావడం అనేది ఏముంది, అతను రావాలా, వచ్చింది లేటు అనేది అవన్నీ అనవసరం. వచ్చినది మనం హ్యాపీ ఫీల్ అవుతున్నాం. సినిమా ఇండస్ట్రీ కూడా అందరూ కూడా కలిసి అతనికి సన్మానం ఒక ఇది చేస్తే మంచిదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం సార్. బాలయ్య బాబు గారికి పద్మభూషణ్ వచ్చింది, సో ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా రావాల్సిందే. ఇప్పటికి లేట్ అయింది, ఇప్పుడో రావాల్సింది. 100% ఇప్పటికన్నా కనీసం అవార్డు ఇచ్చారు. అన్ని రంగాల్లో ఉన్న ఆయన ఏ రంగం? ప్రజా సెక్షను, ఈ సినిమా రంగం, రామారావు గారి బిడ్డగా రాజకీయంగా అన్ని పాత్రలు వేసిన వ్యక్తి. జీవితంలో, నిజ జీవితంలో, మామూలు జీవితంలో, నట జీవితంలో ఎప్పుడూ రావాల్సింది. ఇప్పుడు బాలయ్య బాబు గారికి అవార్డు వచ్చిన తర్వాత చాలా విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకు ఇచ్చారు, ఏం చేశాడు, ఏం చేశారని వాళ్ళకి తెలియాలి. మనం ఆలోచిస్తే మన మనసుకు తెలుస్తుంది ఏం చేశారని. ప్రజా సంక్షేమం చేశారు, నటనా పరంగా అన్ని రకాలుగా చేయగలరు. అట్లా ఒక వ్యక్తి సినిమా రంగంలో అన్ని పాత్రలు వేసిన వ్యక్తి. కామెడీ కావచ్చు, గంభీరమైన పాత్రలు కావచ్చు. అర్హత లేదు అనే దానికి ఒక కారణం చెప్పమనండి ఎవరైనా. సో చిరంజీవి గారికి ఎప్పుడో పద్మవిభూషణ్ కూడా వచ్చింది, ఇప్పుడు బాలయ్య బాబు గారికి పద్మవిభూషణ్ వచ్చింది. సో ఏంటి? అదే లేట్ అంతే, లేట్ అయిందంటారా? అంతే, ఎప్పుడో రావాల్సి. ఓకే, 100%. కంపేర్ చేసుకుంటే అంటే ఎలా అనిపిస్తుంది మీకు ఇంత లేట్ వచ్చిన తర్వాత కూడా? ఇప్పుడు గుర్తించారు విమర్శలు రావడం. విమర్శలు సహజం అది, కానీ మనం ఆత్మ పరిశీలన చేసుకుంటే తెలుస్తుంది. ఎప్పుడో రావాల్సిందని తెలుస్తుంది. ఎవరైనా సరే, ఏ అభిమాని అయినా అడగండి అన్నమాట. సో బాలయ్య బాబు గారు మనం చూస్తుంటాం ప్రెస్ మీట్లలో కానీ ఎక్కడైనా ఫ్యాన్ మీట్ అప్పుడు కానీ ఫ్యాన్స్ని కొట్టడం జరుగుతుంది. సో ఏంటి దాని గురించి మీరేమనుకున్నారు? కుటుంబ సభ్యులను కొట్టినట్లే. ఇప్పుడు ఏదైనా మన కుటుంబ అన్నా తమ్ములు ఉంటారు, ఒక అల్లరి చేస్తుంటే అన్నట్టే ఉంటుంది. అంతేగాని అదేమి కోపంతో అట్లా ఫీల్ గారు ఎవరు. అదేమి ఒక రకమైన కొట్టిన బాలయ్య బాబు గారికి ఎంకరేజ్ చేస్తారు, ఇంకెక్కువ చేస్తారు. అది అదే చెప్పాను, ఇంట్లో వాళ్ళు పుట్టినట్లే, ఇంట్లో వాళ్ళు అన్నట్లే ఉంటుంది. ఏ ఫ్యాన్ ఎప్పుడు అనుకోలేదే, నాకు తెలిసి ఎప్పుడు అనుకోలేదు. అయితే ఎన్టీఆర్ గారు బాలయ్య బాబు గారికి విష్ చేశారు, కంగ్రాచులేషన్స్ చెప్పారు. మంచిది, చాలా మంచిది. వాళ్ళ ఫ్యాన్స్ మధ్యలో గొడవలు ఉన్నాయి, ఇప్పుడన్నా పోతాయి అనుకుంటున్నాను. ఇప్పుడన్నా ఫ్యాన్స్ గొడవలు పోతాయి అనుకుంటున్నాను. ఇప్పుడు ఏమున్నాయండి, బయటికి ఏం రాలే, వీళ్ళు అనుకోవడం అనుకుంటున్నా. మరి బాలయ్య బాబు గారు ఇంకా రిప్లై చేయలేదు. అటు ఇస్తారు, ఎందుకు చిన్నగా ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ.